హాయ్. సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ రోజు జర్నీ అయితే కంప్లీట్ చేసి సెకండ్ డే శ్రీశైలం నుంచి మహానంది టోటల్ బ్యాచ్ అంతా రెడీ వెళ్తున్నాం. ఈరోజు టార్గెట్ వచ్చి 300 కిలోమీటర్స్. ఫైనల్గా మహానంది అండ్ నంద్యాలలో స్టే చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. జావేద్ గారు అయితే వాళ్ళ ఇంట్లో విందేదో ఏర్పాటు చేశారని చెప్తున్నారు. మరి స్పెషల్ ఏమున్నాయో మనం నైట్ చూద్దాం. బాయ్ బాయ్. శ్రీశైలం నుండి సంగమేశ్వరం దాదాపు 148 కిలోమీటర్లు, అంటే బైక్ పైన 4 అవర్స్ జర్నీ అన్నమాట. శ్రీశైలం నుండి బయలుదేరి శ్రీ సాక్షి గణపతి టెంపుల్ మీదుగా పాలధార పంచదార టచ్ చేస్తూ శ్రీశైల శిఖరం దర్శనం మీదుగా చిన్న ఆరుట్లపెంట డోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రయాణం చేద్దాం. మార్గ మధ్యలో భైరవశల హిందూ టెంపుల్, నెక్కంటి జంగిల్ రైడ్, ఇష్టకామేశ్వరి టెంపుల్, జంగిల్ సఫారీ, తుమ్మలబయల్లో శ్రీ పట్టాభిరామ హిందూ టెంపుల్ కనబడతాయి. ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం? 50 స్టెప్. ఇంకా అనదర్ శ్రీశైలం దగ్గర స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ టోల్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్స్ దూరంలో మనకి సంగమేశ్వర టెంపుల్ ఉంది. మనందరం కలిపి ఇప్పుడు, అంటే మా బ్యాచ్ అంతా కలిపి ఇప్పుడు సంగమేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. చెక్ పోస్ట్ దగ్గర బ్రేక్ ఇచ్చి కూల్ డ్రింక్ బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ మనకి శ్రీకృష్ణదేవరాయలు మరియు ఘంటసాల గారి విగ్రహాలు కనబడతాయి. ఘాట్ రోడ్లో జర్నీ చాలా బాగుంటుంది. దారిలో మనం ఎన్నో పల్లెటూర్లు, చిన్న చిన్న దేవస్థానాలు కూడా చూడవచ్చు. ఘాట్ రోడ్ దాటిన తర్వాత సింగిల్ రోడ్ వస్తుంది. ఇక్కడ రోడ్ చాలా ఇరుగ్గా, కొంచెం ప్రయాణం లేటుగా సాగుతుంది. డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం ఆత్మకూరు అయితే చేరుకున్నాం. ఆఫ్టర్నూన్ 2 అవడం వలన ఎండలు బాగానే ఉన్నాయి. ఎవ్వరూ భోజనం కూడా చేయలేదు. చిన్న బ్రేక్ ఇచ్చి ఆత్మకూరులో ఫ్రెండ్స్ అందరూ ఫ్రూట్ సలాడ్, బాదం మిల్క్ అండ్ లైమ్ జ్యూస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి సంగమేశ్వరం దాదాపు 40 నుంచి 45 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ అనమాట. ఈ రోడ్డు పక్క పల్లెటూరు.
అయితే ఖాళీగానే ఉంది, కానీ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కొన్ని వేల ఎకరాలు ల్యాండ్ అంతా ఖాళీగానే కనబడుతుంది. ఎక్కడ చూసినా ఎర్రరాళ్ళ గుట్టలు, నాపరాయితో చేసిన గోడలు, ఇలాంటివన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. రోడ్డు ఖాళీగా ఉండడం వలన, పైగా ఈ ఎండలు కొంచెం పెరగడం వలన ఫ్రెండ్స్ అందరం బైక్స్ అయితే స్పీడ్గానే రివ్ చేసుకుంటూ సంగమేశ్వరం బయలుదేరాం. సంగమేశ్వర టెంపుల్కి ఇంకా జస్ట్ 15 to 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఏరియా అంతా చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ నాపరాయి బాగా దొరుకుతుంది అనుకుంటా. సో ఏరియా అంతా నాపరాళ్ళు ఎక్కువ బాగా కనబడుతున్నాయి. సంగమేశ్వరంలో మనకి కృష్ణా నది ఉందట. సో అక్కడికి వెళ్ళి స్నానాలు చేద్దాం. ఆత్మకూరు నుంచి సంగమేశ్వరం దాదాపు 40-45 కిలోమీటర్లు ఉందని చెప్పుకున్నాం కదా. అయితే మనం వెళ్ళాల్సింది నంద్యాల కాబట్టి ఈ సంగమేశ్వరం టెంపుల్ మనం ఒక 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మళ్ళీ 50 కిలోమీటర్లు వెనక్కి రావాల్సి ఉంది. ఎందుకంటే ఇది మార్గ మధ్యంలో లేదు, ఇది ఒక 40 కిలోమీటర్ల లోపలికి ఉంది. ఈ టెంపుల్ని అయితే ఎలా కవర్ చేద్దామని ఫ్రెండ్స్ అందరం గట్టిగా అనుకున్నాం. ప్రయాణం బాగానే జరిగింది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఫైనల్గా మనం సంగమేశ్వరం అయితే చేరుకోవడం జరిగింది. ఈరోజు మనం కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర దేవాలయం దగ్గర ఉన్నాం. ఈ సంగమేశ్వర దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడి ఏదైతే ఉందో ఇది దాదాపు 6 నెలలు నీటి కిందే ఉంటుందట. ఎందుకంటే ఇది కృష్ణానది ఒడ్డున ఉంది. ఇక్కడ కృష్ణానది వచ్చినప్పుడు ఈ నీటి ప్రవాహం వల్ల ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటుందట. దానివల్ల ఈ గుడి ప్రాంతం ఏదైతే ఉందో ఇది మొత్తం నీటిలోనే ఉంటుందని చెప్తున్నారు. ఇది కృష్ణా భావనాసి నదుల సంగమం వద్ద ముచ్చుమూరు సమీపంలో శ్రీశైలం జలాశయం ముందరి ఒడ్డున ఉంది. అంతేకాకుండా ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ సంగమేశ్వర సంగమం ఏదైతే ఉందో ఇది 7 నదుల యొక్క కలయిక అని చెప్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గుడి, ఈ నది ఒడ్డున ఉన్న ప్రాంతం అంతా మీకు చూపిస్తాను, పదండి. ఇప్పుడు మనం చూస్తున్న లింగం ద్వాపర యుగంలో ధర్మరాజుల వారు గాంధర్వులు ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూసి తాను కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని భీముణ్ణి ఒక లింగాన్ని కాశీ నుంచి తీసుకురమ్మని చెప్తారు.
భీముడు రావటం ఆలస్యం అవుతుందని, ముహూర్త సమయానికి దాటిపోతుందని ధర్మరాజుల వారు అక్కడే ఉన్న ఒక వేప చెట్టు నరికి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠింపచేస్తారు. భీముడు అనుకున్న సమయానికన్నా ముందే వచ్చి తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింప చేయలేదనే కోపంతో ఆ లింగాన్ని నీళ్ళలోకి విసిరేస్తారు. నీళ్ళలో ఉన్న ఆ లింగాన్ని భీమలింగమని, ఈ లింగాన్ని వేపలింగమని పిలుస్తారు. భీమలింగం ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి మే ఆర్ జూన్ నెలల్లో బయటకు వస్తుంది. ప్రస్తుతం ఇంకా 6 feet వాటర్ తగ్గిన తర్వాత మనం ఆ లింగాన్ని చూడవచ్చు. ఆ లింగం ఈ విధంగా ఉంటుంది. ఈ స్వామిని ప్రతిష్ఠించి దాదాపు 5108 సంవత్సరాలు కావస్తుంది. ఈ గుడిని 11వ శతాబ్దంలో కళ్యాణ చాణక్యులు నిర్మించారు. భీముడు మొత్తం కాశీ నుంచి 5 లింగాలను తేవడం జరుగుతుంది. అయితే కోపంతో 5 లింగాలని విసిరినప్పుడు అవి 5 చోట్ల పడతాయి. వాటినే మనం ఇప్పుడు సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, మల్లేశ్వరం మరియు సోమేశ్వరంగా పిలుచుకుంటున్నాం. ఇందాక మనం తెలుసుకున్నట్టుగా ఇది భీముడు 5 లింగాలు తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. అయితే భీముడు తేకముందే ఇక్కడ వేపలింగం ఒకటి ప్రతిష్ఠించారు. ఆ వేపలింగాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎన్నో వేల సంవత్సరాల నాటిదని చెప్తున్నారు. అండ్ ఈ గుడికి కొన్ని వేల సంఖ్యలో మనకి భక్తులు అయితే రావడం జరుగుతుంది. సంగమేశ్వర ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ మనం ఇప్పుడు చూద్దాం. water. Raise it. पानी में मत चले जाना. ఈరోజు మనం సంగమేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. చూసినట్లయితే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఎనీ టైం వర్షం పడుతుందేమో అన్నట్టుగా ఫుల్ మేఘాలు అయితే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. గాలి అయితే విపరీతంగా వస్తుంది. ఎప్పుడే స్విమ్మింగ్ చేసి రావడం జరిగింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కర్నూలు జిల్లాలో మళ్ళీ ఎప్పుడు చూస్తామో తెలీదు. అంతవరకు సెలవు, బాయ్.